కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. లాస్ట్ మంత్ ఏమో నీర్కుల అని చెప్పేసి ఒక మూవీతో వచ్చారు. ఇప్పుడైతే మహాబలి అని కూడా వచ్చారు. ఏంటి సంగతి? అల్లర్నస్ గారిది ఒక రికార్డు ఉందండి. ఏంటది? ఇయర్లోనే 3 సినిమాలు తీసాడు. ఇంతకు మహాబలి ఎలా ఉండబోతుంది? చాలా వియర్డ్గా ఉండబోతుంది. ఓకే, చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్కి మహాబలి 1980s ఎందుకు ఆ బ్యాక్ డ్రాప్లో తీసుకోవడానికి రీజన్ ఏంటి? కాలపత్రిక గ్రంథంలో రాసిన స్టోరీ. చెన్నైలో ఉన్నప్పుడు నేను ఒక స్టోరీలో ఏం అంటే వాట్ ఎగ్జైటింగ్ పాయింట్ మీకు అంత బాగా నచ్చి మీరు యాక్సెప్ట్ చేశారనుకోవచ్చు? చలాకి అమ్మాయి. సో నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. పుట్టింది పల్లెటూరులో అయినా ఆ ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని షార్ట్స్ అనేది కూడా చాలా అభ్యంతరకరంగా అనేది కూడా పెట్టాల్సిన అవకాశం వచ్చింది. ఎందుకు అలా పెట్టారు? ఆ సీన్ అంటే అలా డిమాండ్ చేసింది నన్ను. అంటే ఆ సీన్కి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా బోలే షావ్లి గారు చేశారు. సో ఆ మ్యూజిక్ కానీ ఎలా ఉంది? సాంగ్ ఒకటి పర్టికులర్ సాంగ్ నాకు బాగా నచ్చిందండి, ఆడపిల్ల అన్న సాంగ్. బాహుబలి విన్నాము, రంగబలి విన్నాము, కానీ ఇది మాత్రం మహాబలి అంటూ కూడా మరి ఈ మూవీ May 9th రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ గురించి అయితే ఇప్పుడైతే నేను మాట్లాడడానికి ఎందుకు ఇంత ప్రత్యేకంగా అంటున్నా అంటే, సో ట్రైలర్ కానీ అండ్ టీజర్ కానీ చాలా బాగున్నాయి. ఆ మూవీ టీం అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆర్కే మాస్టర్, తనతో పాటు కూడా హీరోయిన్ లక్కీ. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, హలో. హలో, నమస్కారం. నమస్కారం మాస్టర్. ఎవ్రీ మంత్ మీరు తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది ప్రసాద్ ల్యాబ్స్, దాని తర్వాత ఐ డ్రీమ్స్. ఎందుకంటే లాస్ట్ 3 months నుంచి మనం చూస్తున్నాం. లాస్ట్ మంత్ ఏమో నీర్కుల అని చెప్పేసి ఒక మూవీతో వచ్చారు. అండ్ ఇప్పుడైతే మహాబలి అని కూడా వచ్చారు. ఏంటి సంగతి? మంత్కి ఒకటి రిలీజ్ చేస్తున్నారు. అల్లర్నస్ గారిది ఒక రికార్డు ఉందంట. ఏంటది? ఇయర్లోనే 3 సినిమాలు రిలీజ్ చేశాడండి. ఇంకా ఎక్కువే ఉంటాయి మాస్టర్. లేదు, 3 ఉన్నాయి ఒక ఇయర్లో. 1 yearలో అది కూడా 18 సంవత్సరాలు అయింది. అంటే 18 సంవత్సరాలు ముందు, 18 సంవత్సరాలు ఇప్పుడు మధ్యలో ఎవరు చేయలేదంట. అదేమన్నా బ్రేక్ చేద్దామని, టచ్ చేద్దామని, ఇంకేం లేదు. ఇంతకు మహాబలి ఎలా ఉండబోతుంది? చాలా వియర్డ్గా ఉండబోతుంది. ఓకే, చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్కి ఆ మూవీకి అసలు సంబంధం లేదు. ఇలాంటి స్టోరీ కూడా ఒకటి ఉందా అనిపిస్తుంది. జరిగిందా పాస్ట్లో అని ఎవరికీ తెలీదు బేసిక్గా ఇలాంటి స్టోరీ ఉందని. అలాంటి స్టోరీని జనాల్లోకి తీసుకొచ్చి పరిచయం చేద్దాం అనేది మా ఒక్క ఉద్దేశం. అండ్ మహాబలి 1980s ఎందుకు ఆ బ్యాక్ డ్రాప్లో తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే దీనికి స్టోరీ కూడా రాసింది మీరే. ఇది ఒక కాలపత్రిక గ్రంథంలో రాసిన స్టోరీ. చెన్నైలో ఉన్నప్పుడు నేను ఒక కాలపత్రిక గ్రంథంలో ఒక వేరే షూటింగ్ పోయినా, చిన్నప్పుడు షూటింగ్ వెళ్ళినప్పుడు ఒక పూజారి చెప్పాడు, ఇలాంటి ఒక వాళ్ళ ఊళ్ళో జరిగిందని కథ అనమాట. ఆ కథని కాలపత్రిక గ్రంథంలో ఉంది. అప్పుడు మనకు తెలియదు కదా, కాలపత్రిక అంటే ఇలా ఆకులతో ఉంటుంది. తాళపత్ర గ్రంథాలు అది ఆకులతో ఉంటుంది. అది చూపించాడు. ఆయన చూపించి ఇలా ఒక స్టోరీ జరిగింది అది ఇదని ఆయన చెప్తుంటే మనం పని పట్టగా ఉండదు కదా, అది వింటూ ఉంటాం. ఎక్కువ నాకు మైండ్లో అది సబ్కాన్షియస్గా మైండ్లో ఎక్కింది అది. సరే కొంచెం పెద్ద తర్వాత దాన్ని ఒక కథగా రాద్దామని దాన్ని ఒక కథగా రాసి చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత రాసాం. బుక్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ బుక్ చేద్దాం అనుకున్నాం. బుక్ చేద్దాం కాదని సినిమా చేద్దామని ప్లాన్లో ఉండగానే చేసాం. ఓకే, సినిమా చేద్దామంటే దాంట్లో కూడా కొన్ని ఉంటాయి కదా. ఆ కాలంలో జరిగిన కథని ఇప్పుడు మనం తీయాలంటే చాలా టఫ్. విలేజ్లో తీయాలన్నా మళ్ళీ 100 years బ్యాక్ వెళ్ళాలి. మళ్ళీ అదన్నీ చేయాలన్నా మనకున్న బడ్జెట్లో అది అవ్వదు. ఆ కథ రాస్తున్నప్పుడు శర్మ అని నా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు. వాడు కథ చెప్పాను, రే ఇదిరా మన కథ రాసుకున్నాం, సినిమా చేద్దామా అది అంటూ వాడు అన్నాడు. అప్పుడు బాహుబలి అన్నీ ఉన్నాయి, మన మహాబలి అన్నాడు. నేను చూసా, ఏంటి మహాబలి అంటే ఆ కథకి ఈ టైటిల్కి బాగా సింక్ అయింది, అంటే సెట్ అయింది. వేరే స్టోరీ కథ టైటిల్ అనుకున్నాం, కానీ ఈ కథకి దానికి యాప్ట్గా ఉంటే సరే మహాబలి అని పెట్టగానే మా మాస్టర్ గారు ప్రేమేష్ మాస్టర్ చెప్పాం ఫస్ట్ పోయి, మాస్టర్ మహాబలి అని అంటే ఫస్ట్ బయటికి వెళ్ళిపోన్నాడు. ఓకే, ఏందిరా సినిమా రాజమౌళి సార్ బాహుబలి చూస్తే నువ్వు మహాబలి చూస్తే వద్దు తీసే అన్నాడు.
1 month 2 months నాతో మాట్లాడలేదు. ఎందుకంటే ఆ టైటిల్ తీసేయమని. యా. ఇప్పుడు ఆయన దగ్గర మీకు తెలిసిందే కదా, రాజమౌళి సార్ డ్యాన్స్ వీడియోలు కానీ ఆయన దగ్గర ఉండడం, ఒకసారి మన మహాబలిని చెప్తే వాళ్ళు కూడా ఏదో ఫీల్ అవుతాడని మాస్టర్ గారి భయం. నేను చెప్పాను, లేదు నేను సినిమా షూటింగ్ చేసి వెళ్ళిపోయి చెప్పా, అయిపోయింది సినిమా షూటింగ్ అంటే, వీడు మొండోడు వీడు, సరే పో అనేసి వదిలేశాడు. అలా మొదలైందనమాట ఈ మహాబలి. అది ఓకే. ఇంతకు ఈ మూవీలో మీరు ఒక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. సో మెయిన్గా స్టోరీలో ఏం అంటే వాట్ ఎగ్జైటింగ్ పాయింట్ మీకు అంత బాగా నచ్చి మీరు యాక్సెప్ట్ చేశారనుకోవచ్చు? చలాకి అమ్మాయి. సో నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. అండ్ సిటీలో పుట్టింది పుట్టింది పల్లెటూరులో అయినా పెరిగింది మాత్రం అంతా సిటీ. అమ్మాయికి ఏంటంటే వాళ్ళ డాడీ దగ్గర ఉండాలని చెప్పి, వాళ్ళ డాడీ మా అమ్మాయి బాగుండాలి, బాగా చదువుకోవాలనేది డాడీది. స్టోరీ బాగా నచ్చింది, ఆ క్యారెక్టరేషన్ కానీ అంత బాగుంది. ఓకే. అండ్ ఆర్కే మాస్టర్, ఆ ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని షార్ట్స్ అనేది కూడా చాలా అభ్యంతరకరంగా అనేది కూడా పెట్టాల్సిన అవకాశం వచ్చింది. ఎందుకు అలా పెట్టారు? ఆ సీన్ అలా డిమాండ్ చేసింది నన్ను. అంటే ఆ సీన్కి నేను వేరే ఏమైనా పెట్టచ్చు. ఒక మనిషిని టార్చర్లు ఎన్నో రకంగా చేస్తారు, మన అన్ని సినిమాలు టార్చర్ చేస్తున్నాం. బట్ అన్ని రకాలుగా టార్చర్ చేయడం అనేది ఆ మనిషికి సరిపోదు. చేసిన ఒక బండర్ మిస్టేక్ని అన్ని టార్చర్ సరిపోదు. ప్రపంచంలో లేని ఒక టార్చర్ ఏందిరా అని ఆలోచించాను నేను. అంటే ముందు అంటే నాకు ఒక పరిధులు ఉంటాయి, అంటే నా మూవీకి ఒక బౌండరీ ఉంటాయి. కానీ మీరు ఆ బౌండరీస్ అనేది కూడా దాటి ఇలా చేయడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అదే చెప్తాను కదా, నా బడ్జెట్ ఇంత, బట్ ఆ క్యారెక్టర్ అడిగేది నన్ను ఇంత అడుగుతుంది. అంత లెవెల్కి అంత పెద్ద మ్యాటర్ని నేను తీసుకెళ్ళి కన్వే చేయాలంటే నా వల్ల నా బడ్జెట్ లేదు. నాకు ఆ ఒక సీన్ని నేను మొయ్యలేకపోతున్నాను. ఏం చేసినా చిన్న మ్యాటర్ చేస్తాను కానీ అది సరిపోవట్లేదు నాకు. ఎందుకు అది ఎందుకు నాకు సరిపోవట్లేదు? వాడు చేసిన ఆ మిస్టేక్ని నేను దానికి ఈ చిన్న దాంట్లో నేను సరిపెట్టుకోవాలి, అయిపోయింది అన్నట్టుగా లేదు ఆ సీను. చాలా పవర్ఫుల్ అదొక సీన్ డిమాండ్ చేస్తుంది. సరే ఆలోచించి సరే ఓకే అని, ఇది ఇలా చేస్తే ఎలా ఉండదని నేను అనుకొని నేను చెప్పాను. ఎవ్వరు నాకు ఓటే లేదు. వేయర్ మాస్టర్ ఏంటంటే ఈవెన్ ఆ ట్రైలర్ ఒకసారి నేను చూసిన తర్వాత కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఈ ట్రైలర్ చూడకండి అనే నేను చెప్తా. నేను పర్సనల్గా నేనైతే అదే చెప్తా. ఇక మీరు చెప్పింది కరెక్టే. నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పాను, అరే ఇలా చేద్దాం అనుకున్నాను. డైరెక్టర్గా చెప్పాను, ఇలా చేద్దాం. అందరూ నో అన్నారు. ఒక్కరమంటే ఎస్ అన్నాడు. అది ఎవరంటే కెమెరామెన్ ఇన్వాల్వ్ అయిపోయాడు. లేదన్నా మనం చేద్దాం ఇది అన్నాడు. అరే ఇది చేయటం వల్ల చాలామంది ఇప్పుడు మీరు నాకు అలాగా మొత్తం వ్యతిరేకంగా ఉంటుంది అని అంటే, లేదన్నా ఆ క్యారెక్టర్లో ఉన్న ఆ వెయిట్ని దీంతోనే మనం కన్వే చేయగలుగుతాం. దీని లేకపోతే ఏమని చేసామో అది పెద్ద తుస్సుని అయిపోద్ది, మనకి నార్మల్ అయిపోద్ది. నీకు దానికి ఇదే కరెక్ట్నా, ఇది నేనైతే వేరే వాడు చేశాను అని రకరకాలు అనేది నేను ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకొని ఓకే రైట్ అనేసి ఆల్మోస్ట్ అందరినీ అది పెద్ద మ్యాటర్ జరిగింది. అది చూసిందంటే పెద్ద మ్యాటర్ జరిగింది. దాన్ని నాకు తీసుకొచ్చారు, నాకు నచ్చలేదు. నైట్ టైం షూటింగ్, లాస్ట్ ఒక 3 o'clock షూటింగ్ షార్ట్ అంటే కొంచెం పర్సనల్గా ఆ షార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ లక్కీ గారు, సో అందులో అయితే షార్ట్స్ అన్నీ మిగతా షార్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ ఆ పర్టికులర్గా ఆ షార్ట్ అనేది అభ్యంతకరమైన షార్ట్ అనేది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? 1 month తినలేదండి నేను ఫుడ్. ఓకే. నిజంగా తినలేదు, సరిగ్గా తినలేదు. అంటే ఒకటి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట, ఏమన్నా అంత నాకు చెప్పలేను అనమాట. అసలే ఓసిడి పేషెంట్ నేను. ఇలాంటివి చూసినప్పుడు ఇంకా నా మైండ్ అలాగే ఎప్పుడు మర్చిపోయాను, ఇంకా దేవుడి దయ వల్ల మర్చిపోయాను. రేపు బిగ్ స్క్రీన్ మీద కానీ అలా వచ్చింది అంటే, ఈవెన్ ఇప్పుడు మనం థియేటర్లో కాదు ఇంట్లో కూర్చొని టీవీలో చూసేటప్పుడు కూడా ఫుడ్ ముందు కూర్చున్నప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ యాడ్ వస్తేనే మనము చాలా ఎట్లంటే వర్స్ట్గా ఫీల్ అవుతాం. మీరు అంతకు మించి ఎట్లంటే, ఇది నేను కరెక్ట్గా మీడియా ద్వారా నేను కరెక్ట్గా కన్వే చేయలేకపోతున్నా, కానీ ఎవరైతే ట్రైలర్ చూసింటారో వాళ్ళకి అర్థమైపోతుంది ఇట్లాంటి ఎందుకు వీళ్ళు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాడు అని చెప్పేసి నా మీద అంటారు. అయితే చెప్పాలంటే ఈయన చేసిన వాటికి అలా చేయాల్సి వచ్చింది, కానీ మిగతా ఏదో వాంటెడ్లీ తీసుకొచ్చి పెట్టింది అయితే కానే కాదు అసలు. ఆ సీన్కి అదే పర్ఫెక్ట్, అదైతే పక్క చెప్పగలం. ఎందుకంటే సినిమా చూసే వాళ్ళు అది ఒక్క సీనే చూడరు, సినిమా మొత్తం చూస్తారు కాబట్టి
ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది, అచ్చో దీనికి చేశారా వీళ్ళు, సరే ఫైన్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు నాకు తెలిసి. ఓకే, ఎండింగ్ కదా, అంటే మీకు అదే స్టార్టింగ్ లో ఉండదు, అంటే నీకు ఎండింగ్ కదా, దానికి మించిన ఇంకా ఏమంటారు అవమానం మరొకటి ఉండదంటారా? అవమానం అని అనొచ్చు, అది పెద్ద టార్చర్ అనొచ్చు. ప్రతిదీ మనకి ఒక లిమిట్ ఉంటుంది. గోర్లు తీస్తారు, ఏదో చేస్తుంటారు. అది సరిపోదు సార్, వాడు చేసిన పనికి అది సరిపోదు అని నేను ఫీల్ అయ్యి అలా పెట్టడం జరిగింది. సినిమా చూసిన తర్వాత అందరు కన్వే అయిపోతారు, అంటే బట్ ఓకే వీడు చేసింది ఓకే, వీడు ఆర్కే అప్పుడు అనుకుంది ఓకే అని అనుకుంటారని నా నమ్మకం, అందుకని పెట్టా. మహాబలి ట్రైలర్ చూడగానే నన్ను బలి చేశారు. లేదు నేను కూడా అన్నాను, చేసింది నేనే అయినా సరే. అందులో మీరు ఒక టీమ్ లో మెంబర్ కాబట్టి ఓకే, బట్ కాకపోతే ఒక ఆడియన్ గా ఆ సీన్ కానీ పర్టికులర్ ఆ సీన్ ఉందని చెప్పేసి సినిమాలో కానీ నాకు తెలీదు. ఇప్పుడు మీరు ఆడియన్స్ కి ఎలా చూసారో నేను కూడా సేమ్ అలాగే చూసాను. పెద్ద స్క్రీన్ లో చూసేది. ఇంకా చూడండి నా పరిస్థితి, ఇంకా మీరన్నా ఫోన్ లో చూసారు, నేను పెద్ద స్క్రీన్ లో చూసాను. ఇంకా అంతే, ఎవరికి చూపించలేదు నేను ఆ సీన్ చూసానో లేదో ఇలా వెళ్ళిపోయింది, నా హెడ్ ఇలా పెట్టేసుకున్నాను, కానీ అది మాత్రం మైండ్ లో తిరుగుతూనే ఉంది చాలా సేపటి వరకు. అంటే యూఎఫ్ఓ సార్ లక్ష్మణ్ గారు అని సినిమా వేసి చూపించాను. లక్ష్మణ్ గారికి, నటరాజ్ మాస్టర్కి, పింగ్ పాంగ్ సూర్య వీళ్ళందరూ వేసి సినిమా చూశారు. సినిమా చూసింది అంతా ఇంకంతే, వాళ్ళు అలా బయటకు వచ్చారు. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు, వాడికి కమట ఇంటికి రాన్నాడు ఎవరు నటరాజ్ మాస్టర్. ఇది వచ్చేసి నేను పోకముందు భోజనం చేశారు, భోజనం చేసి పెట్టుకొని మందు మీద పెట్టుకొని ఇంకా డిస్కషన్. సినిమా మొత్తం బాగుందిరా, ఆ ఒక్క సీన్ మటుకు నాకు అంటే మళ్ళీ యూఎఫ్ఓ సార్ మార్నింగ్ ఫోన్ చేశాడు, 1 hour నాతో డిస్కషన్ చేశాడు లక్ష్మణ్ గారని. కానీ మాస్టర్ ఈ డిస్కషన్స్ అన్నీ జరిగాయి ఓకే, అయితే రేపు రిలీజ్ టైంలో సెన్సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్జెక్షన్ బెటర్ అని ఎలా అనుకుంటున్నారు మీరు? పెట్టారు, ఇప్పటి వరకు లేట్ అయింది కూడా దానికి సెన్సార్ వల్లనే. ఏది ఇచ్చారు? అది చూసిన తర్వాత ఏ ఇచ్చారా? బట్ వాళ్ళకి నాకు సేమ్ ఆర్గ్యుమెంట్ అయింది, 1 hour అయింది. ఆయన ఏమంటాడంటే ఆర్కే నేను పెట్టడం పెద్ద విషయం కాదు, దీని ఇష్యూస్ అని నువ్వు ఫేస్ చేస్తావంటే నేను పెట్టేస్తాను అన్నాడు. సార్ ఎన్ని ఇష్యూస్ వస్తాయి నేను ఫేస్ చేస్తానంటే. ఎందుకు మాస్టర్ ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీలో ఒక సినిమాలు తీసుకుంటూ దాని పరంగా కూల్గా వెళ్ళిపోవాలని అనుకుంటారు, కాకపోతే మీరేంటి ఇష్యూస్ తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇష్యూస్ సరే, ఇప్పుడు ఇష్యూస్ అంటే నేనేమన్నా తప్పు చేసి కొంచెం జనాలకి ఏమైనా మిస్గైడ్ లాంటిది ఏమైనా ఇస్తే ఇష్యూస్ అనొచ్చు. నేను జనాలకి ఏమో నేను వేరే వాడిని పోయి సంపన్ని, వాడిని నువ్వు తాగండి, మీరు పాన్ ప్రాక్ వేసుకోండి, మీరు డ్రగ్స్ వేసుకోండి, అది చెప్పట్లేదు కదా. మనిషికి ఎవరికి నేను ఆడియన్స్కి ఎవరికి నేను హానికరం ఏం చేయట్లేదు. నాకు నేను చేసుకున్నాను, నాకు నేను హానికరం చేసుకున్నాను, దాని తర్వాత చెప్తాను. నాకు నేను హానికరం చేసుకున్నాను. నాకున్న సోమత, నాకున్న నా ప్రతి ఒక్క డైరెక్టర్కో ఒక రైటర్కో ఏదో ఒక థాట్ ఉంటుంది, విజన్ అనేది ఉంటుంది. విజన్ ఉంటుంది. ఆ విజన్ని మనం కిల్ చేసి మనం నలుగురు గురించి నేను సినిమా చేసింది వాస్తవమే. ఆ నలుగురు గురించి నా థాట్స్ అని చంపుకోవడం అనేది పెద్ద నాకు ఈ సినిమా కానీ ఇంకా ఫ్యూచర్లో వచ్చే సినిమా కానీ ఏదో ఒకటి నాలో ఒక పార్ట్ ఒకటి ఉంటుంది తెలియనా. ఇది చేసుంటే బాగుండేదన్న, అది ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పేసి పెట్టేసినట్టున్నారు అంతే. ఇంకా బాగానే కవర్ చేసింది. ఓకే, ఎంతైనా హీరోయిన్ లేదు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా బోలే షావ్లి గారు చేశారు. సో ఆ మ్యూజిక్ కానీ ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? సాంగ్ ఒకటి పర్టికులర్ సాంగ్ నాకు బాగా నచ్చిందండి, ఆడపిల్ల అన్న సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు. నైట్ షూట్ చేశారు అండ్ బాబు మాస్టర్ అందులో మెయిన్గా చేశారు, చాలా బాగా అనిపించింది నాకు. నా బెస్ట్ డే అనమాట ఆ రోజు చెప్పాలంటే. అంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఈయనతో చాలా బాగా నచ్చింది. అంటే మీకున్న పరిచయాలతో బాబా మాస్కర్ని కూడా ఇందులో లాగినట్టున్నారు, ఒక స్పెషల్ సాంగ్ ఏదో సంథింగ్ సీన్స్ ఉంటాయి, సీన్స్ కూడా ఉన్నాయి. సాంగ్ ఒకటి ఉంది, ఐటమ్ సాంగ్ పెడదాం అనుకున్నా యాక్చువల్గా. ఐటమ్ సాంగ్ పెడదాం అందరు మెజారిటీ అందరూ ఐటమ్ సాంగ్ అన్నారు. అరే అక్కడ ఎందుకు ఐటమ్ సాంగ్ వస్తుంది అంటే ఆ కాలంలో అంట ఏదో డ్రామాలు అమ్మాయిలంతా వచ్చి ఊరు అంటే విలేజ్లో పోయి ఆడతారంట రికార్డ్ డాన్స్, అది పెడదాం అన్నారు. నాకు నచ్చలేదు, అది రాదు, ఆ సిచ్యువేషన్లో రాదు. నాకు అబ్బాయి కావాలి అని ఒక అబ్బాయిని ఐటమ్ సాంగ్ పెడదామన్నాను. అబ్బాయి ఐటమ్ సాంగ్ అంటే
సోలో సాంగ్ అంటే అంటే వీళ్ళ మైండ్లో అదే అబ్బాయిని ఎందుకు పెడతారంటే ఆ సాంగ్కే అలా ఉంటుందిరా అని బాబా నటరాజ్ మాస్టర్ని అడిగాను ఫస్ట్. ఆయన కొంచెం చిన్న వర్క్ ఉండటం వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను, కొంచెం కష్టం వర్క్ అన్నాడు. సరే బాబా భాస్కర్ని అడిగాను, ఇలా సాంగ్ ఉంది, సాంగ్ చేయాలి అని ఫోన్ చేశాను. బాబా భాస్కర్ మాస్టర్ అన్నాడు, ఏదో కొరియోగ్రాఫ్ కదా, సరే మనోడు హీరో చేస్తున్నాడు, ఓకే అన్నాడు. లేదు నువ్వు సోలో ఆడాలి అన్నాడు. అంటే నేను సోలా, నువ్వు హీరో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇది ఐటమ్ సాంగ్ మాస్టర్. సోలో దాని పేరు పెట్టారు కదా, సోలో సాంగ్ పెట్టారు కదా, సోలో సాంగ్ మాస్టర్. నేను తల అంటే ఆలోచించాడు. సరే ఎప్పుడు అన్నాడు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు అన్నాడు. పలానా డేట్ చెప్పాడు. అతనే ఫ్లైట్ టికెట్ వేసుకొని అతనే వచ్చి అతనే సాంగ్ చేసి రూపాయి తీసుకోకుండా అతనే చాలా బాబు నీతో స్నేహం చేసినందుకు నేను చేసిన ఇదని కొంచెం బాగానే చేశాడు. బోలే గారు ఈ పాటను పాడారు సార్. బోలే గారికి నేను కథ చెప్పాను, స్టోరీ చెప్పగానే కథ చెప్పగానే సార్ వెరీ ఎక్సైట్మెంట్ వెళ్ళాడు. ఆయన తెలుసు కదా, ఎనర్జీ ఫుల్ ఎనర్జీ ఉంటుంది. మాస్టర్ అదిరిపోయిందని ఫస్ట్ ఆడపిల్ల గెలిచే అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో నేను చెప్పాను వర్డ్స్, నాకు ఇలా ఉండాలి, ఆడపిల్ల ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా రావాలి, మట్టికేమో రాయిలు వచ్చా, అవన్నీ రాసేటప్పుడు నాకు అనిపించింది బా ఇది ఏంద్రా మంచి రైటర్ సార్, ఆయన రాశాడు ఈ సాంగ్ని. ఈ సాంగ్ని కానీ బలి మహాబలి ఎక్కడ తగ్గం. నాకు నేను చెప్పాను మహాబలి ఆ సాంగ్ నాకు వచ్చి బలిలా బలి ఓరే సాగు సేమ్ ఈక్వల్ ఒక సాంగ్ అన్నాడు. ఎంత డబ్బులు ఇస్తున్నా చెప్పు అన్నాడు. ఏంటి ఇట్లా పేస్ట్ చేశారా ఏంటి? లేదు అంటే నాకు ఒక రిఫరెన్స్ ఇవ్వాలి కదా, రిఫరెన్స్ సాంగ్ నేను ఇవ్వాలి. రిఫరెన్స్ సాంగ్ కావాలంటే నేను ఆ సాంగ్ ఇచ్చాను. నాకు ఇలా ఉండాలి ఏంటంటే మాస్టర్ దాని సింగర్ ఎవరు, మ్యూజిక్ అందరూ అంటే అన్న నువ్వు చేయగలుగుతావు, నీ మీద నా నమ్మకం ఉంది అన్నాడు. అంతే అంటావా? అంతేనా అన్నాడు. మనం తక్కువే అంటాను. అది కదా అన్నాడు. లేదు నా అంటే సేమ్ అదే పిచ్చులో పాడి సెకండ్ రోజు నేను ఫోన్ చేశాను అన్నాడు. బోలే సార్ ఫోన్ ఇయ్యారంటే చెప్పు అన్నాడు. అదే బోలే గారికి ఫోన్ ఇయ్యారంటే తమ్ముడు నేనేరా అన్నాడు. ఏమైంది నా గొంతని ఆయన హై పిచ్చిలో పడారు. బలి ఆ టైప్లో మహాబలి అని సాంగ్ రిలీజ్ ఉంది, పెద్ద హై పిచ్లో పాడి మొత్తం గొంతంతా పోయిందంట. మరి నువ్వు ఇచ్చిన డబ్బులకి ఏమో కానీ నా గొంతంతా పోయిందిరా, వారం అయిందిరా. అంటే ఆయన రాయటం కూడా అంత నాలెడ్జ్ అంటే అంత స్ట్రాంగ్ ఉంటుందని నాకు తెలీదు. చాలా లిరిక్స్ అంత బాగా పాడాడు, బాగా రాశాడు, మ్యూజిక్ చేసి ఇచ్చాడు. అది బాబా భాస్కర్ సాంగ్ చేయండి, ఇట్స్ వెరీ హ్యాపీ. ఆ రోజు వచ్చి లొకేషన్కి వచ్చి నేను కష్టపడేందుకు నువ్వు న్యాయం చేసావురా, ఏదో చిన్న సినిమా అంటే చుట్టేసాం కదా, చుట్టేసాను అనుకోండి. బాబా భాస్కర్ సాంగ్ ఆడుతుంటే ఆయన ఫుల్ హ్యాపీ. ఆ రోజు ఫుల్ మిస్ అంతా సరే వెరీ హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ మూవీ అంతా కంప్లీట్గా ఒక చేతబళ్ళు అండ్ ఏదో సంథింగ్ దాంట్లో గురించి పూజ అవన్నీ ఉన్నాయన్నమాట. అలా ఆ టైప్లోనే ఉంటుందండి. మీరు చూస్తే హారర్ అనుకోవచ్చు, థ్రిల్లర్ అనుకోవచ్చు, మీరు ఏం కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఆల్ మిక్స్ ఉన్నాయి ఇందులో. కామెడీ కూడా ఉంది. మీ మీద కూడా మంత్ర ప్రయోగం ఏమైనా చేస్తాడా? అయ్యో అదే సస్పెన్స్ అక్కడ. అదే సస్పెన్స్ 100% అని అక్కడ చెప్పారుగా. కాదు అది కాదు, ఈ సినిమా మొత్తం కాదు, సినిమా మొత్తం ఏమని చుట్టూ తిరుగుతుంటది. మెయిన్ అసలు సినిమా ఒప్పుకోవడానికి రీజనే స్టోరీ మొత్తం నా చుట్టూ తిరుగుతుంది. స్క్రీన్ టైమింగ్ ఎక్కువ నాకే ఉంటుంది కాబట్టి. ఓకే, ఆయనకంటే ఎక్కువ ఉంటుందా మీకు? మీకు విషయం సార్ చెప్పండి. సినిమా మొత్తంలో తెలుగు అంటే చలన చరిత్రలోనే ఒక సినిమా ఉంది, ఒకటి కమల్ హాసన్ది మూగతో సినిమా ఉంటుంది, ఏది పుష్పకి మమ్మను. దాని తర్వాత ఇదే ఉంటుంది నాది. సినిమా మొత్తంలో ఉన్నట్టు ఒకటే ఒక సీన్ ఉంటుంది, 6 డైలాగ్ ఉంటుంది. సినిమా మొత్తంలో ఒకటే సీన్ ఉంటుంది, ఇంటర్వల్ బ్యాంక్ ముందు ఉంటుంది నాది సీను, 6 డైలాగ్. డబ్బింగ్ అంతా ఎంత మన సలార్లో ప్రభాస్ గారిది ఎంత ఫటక్కన అయిపోయినట్టు మీది కూడా అంతే అయిపోయి ఉంటుందేమో, అంతే కదా? కాదు మాస్టర్, ఫేస్ లోనే అన్ని ఎక్స్ప్రెషన్లు, మీరు కొట్టేద్దామా లేకపోతే ఏమన్నా చేసేద్దామా అన్నట్టు అన్ని ఎక్స్ప్రెషన్ పెడితే ఇంకా డైలాగ్స్ ఎందుకు మీకు? ఓన్లీ ఫేస్ లో ఉంటది, ఏం చెప్పినా నేను ఫేస్ లో చెప్పాలి. ఆ టీజర్ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. అక్కడ అయితే ఎక్కడ డైలాగ్ లేవు, సర్ర అని చెప్పేసి కెమెరా ముందుకు వచ్చి భయపెడుతూ ఉంటారు, ఆ బూడి దగ్గర పూసుకొని. భయపెట్టడం ఓకే, కాకపోతే ఇందాక మనం మాట్లాడుకున్న అదొక ముందు వేయాలన్నమాట, పిల్లలు దూరంగా ఉండండి. ఈ సినిమా టోటల్ గా ఓవరాల్ గా మీరు ఎందుకు ఈ సినిమా చూడాలి అన్నారు అనుకోండి, చిన్న పాయింట్. ఓకే, ఏంటంటే ఈ సినిమాలో మీకు ఒక పవర్ ఉంటుంది సార్. ఒక యాంకరింగ్గా మీకు ఒక పవర్ ఉంటుంది, ఆయన కెమెరాగా ఒక పవర్ ఉంటుంది, మీకు ప్రతి ఒక్కటి పవర్ ఉంటుంది, ఈమె యాక్టర్కి పవర్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక పవర్ ఉంటుంది. అలాగనే ఈ సినిమా కూడా
ఒక హీరోకి ఒక సూపర్ పవర్ ఉంటుంది. ఓకే. ఆ సూపర్ పవర్ని వాడు ఎలా దాన్ని తీసుకెళ్ళాడు, గుడ్ వే బ్యాడ్ వే రెండు ఉంటుంది కదా. ఈ సూపర్ పవర్ని వాడు ఎలా యూజ్ చేశాడు అనేది. మామూలుగా మీరు సినిమాకి ఎందుకు రావాలంటే మామూలుగా సినిమా బేస్ చూసాము, ఒక హీరో వచ్చాడు, నలుగు కొట్టారు, చంపారు, లేకపోతే హీరోని వెంబడి తిరిగాడు, అది ఏమి ఉండదు. ఈ కథ పోతా ఉంటుంది. మేమంతా యాక్టర్స్, ఈ కథలో మేమంతా యాక్టర్స్ అనమాట. ఒక సూపర్ పవర్ని ఒక మనిషికి వస్తే ఎలా ఉంటుంది, అది ఈ సినిమాలో నేను చూపించాను. సూపర్ పవర్ని ఒక మనిషికి వస్తే, నార్మల్ మనిషికి వస్తే ఎలా ఉంటుంది. అందరికి వస్తుంది, మీకు వస్తుంది, నాకు వస్తుంది. ఏమో మాస్టర్, నా సూపర్ పవర్ అంటే ఇప్పటివరకు నాకు తెలీదు. లేదు సార్, మీకు ఒక ఉంటుంది. అదే యాంకరింగ్. ఇప్పుడు మీకు సూపర్ పవర్ ఉంది కాబట్టి మీరు యాంకరింగ్గా చేయగలిగారు. మీరు అది పవర్ ఇదేమంటే మీరు అనుకుంటారా, ఇది మీ అంటే కొంతమంది ఏమంటారు టాలెంట్ అంటారు, కొంతమంది ఇది అంటారు. అది కాదు, అది కూడా ఒక పవరే. దాంట్లో కింద నుంచి కొంచెం పైకి వచ్చాము కానీ దిస్ పవర్. నన్ను అడిగితే నా దృష్టిలో దిస్ వెరీ సూపర్ పవర్స్ అని. ఓకే. దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా ఉంటుంది, ఇంకా అంతే. అంటే ఎలా థ్రిల్ చేయబోతుంది అంటే ఇట్స్ ఇందాక లక్కీ గారు అన్నట్టు, సో హర్రరా, థ్రిల్లరా, లేకపోతే మైథలాజికలా, ఏముండబోతుంది అసలు? మీరు సినిమా చూసేదానికి వచ్చారనుకోండి, సినిమాకి మామూలుగా నో ఎక్స్ప్లెనేషన్, చిన్న సినిమా, నార్మల్ సినిమాకి వస్తారు. వచ్చి కూర్చున్నప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే మీకు ఎవరికి తెలియదు. ఒకవేళ అనుకుంటారు ఇంకొకటి అవుతుంది, ఇంకోటి అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు. అది జనాలకి ఏంది, ఒక థ్రిల్లర్ తీసుకురావాలి. క్యూరియాసిటీ ఉంటేనే సినిమా చూస్తాం. అరే నెక్స్ట్ సీన్ ఏంది అని తెలిసిపోదు. నెక్స్ట్ సీన్ కాదు, నెక్స్ట్ షార్ట్ అనేది మీరు చెప్పలేరు. ఈ షార్ట్ తర్వాత ఈ షార్ట్ ఉంటుంది అనుకున్నాగా అది ఉండదు. అంటే డిఫరెంట్గా వేరే జోనర్లో తీసుకెళ్తారు. థ్రిల్లర్లో సినిమా మొత్తం థ్రిల్లర్ సార్. మీరు అన్నట్టు థ్రిల్లర్లో అండి. ఇప్పుడున్న జనరేషన్కి పాస్ట్లో జరిగినవి కూడా తెలియాలి కొంతమందికి. అచ్చా ఇవి కూడా జరిగాయా మన పాతకాలంలో, మన జనరేషన్ కాకుండా వేరే జనరేషన్లో, మన పాస్ట్ జనరేషన్లో ఇవి జరిగాయా, ఇలాంటి స్టోరీస్ వచ్చాయా అని చెప్పేసి ఆడియన్స్కి తెలియాలి ఖచ్చితంగా. సో అదైతే డామ్ షూర్గా చెప్పగలం. ఈ స్టోరీని మేము ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతాం కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ని బట్టి. ఓకే, ఇట్ వాస్ నైస్ మాస్టర్. మొత్తానికైతే మంచి రెస్పాన్స్ అయితే వస్తుందనే అనుకోవాలి. కాకపోతే నేనైతే ట్రైలర్ మాత్రం ఎవరికి చూడొద్దనే సజెస్ట్ చేస్తాను. డైరెక్ట్గా థియేటర్కి వచ్చి చూడండి. ఇంతకు మహాబలి ఫస్ట్ అయితే నన్ను బలి తీసుకుంది. మిగతాదంతా చాలా చాలా సూపర్గా ఉంది. అభ్యంతరకరంగా ఉండేది ఆ ఒక్క షాట్ తప్ప, ఆ సీన్ తీసేయండి, అది మైండ్ లో నుంచి తీసేయండి మొత్తానికి. అసలు చూడలేదు, ఎంత తీసేయాలనుకున్నా కానీ పోలింది. అందుకే కదా మీరు కూడా 1 month తినకుండా అట్లే ఉన్నారు. ఆఫ్ కోర్స్ అండి. నేను ఇప్పుడు చూసి వెంటనే తీసేయాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ కాదు. అంటే చాలా మంది కష్టపడ్డారు సార్ సినిమాలో. కెమెరామ్యాన్ చాలా కష్టపడ్డాడు సినిమాలో. రవి గారని సినిమాలో విలన్గా క్యారెక్టర్ చేశారు. అందరిని కొత్తలు పెట్టుకున్నాను. ఎవరిని నాకు నా బడ్జెట్ నాకు సౌకరించలేదు. అందరిని కొత్తలు పెట్టుకున్నాను, కొత్త వాళ్ళతో వెళ్ళాను. నాకు అలా కలిసి భాస్కర్, ఈ బోలే గారు, వీళ్ళందరితో అలా తీసుకెళ్ళి ఒక ఫైట్ సీను, ఒక ఫైట్స్ ఉంటాయి. నేను ఇంత బక్కగా ఉన్నాను, నువ్వు ఎందుకు ఫైట్స్ కొట్టితే ఎగిరిపోతారు గాల్లో అంటే దానికి ఒక కారణం ఉంటుంది. చెప్పాను కదా, సూపర్ పవర్. దానికి ఒక ఇది ఉంటుంది. ఒక క్యారెక్టర్లో ప్రతి వాళ్ళు ఒక క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ మీకు మర్డర్స్ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట సినిమాలో. చాలా మందిని ఎక్కువ ఏమంటారు, ఈ సీన్ బై సీన్ అనుకుంటా కదా. ఈ సీన్ తర్వాత ఆ సీన్ వస్తుందని అనుకోకుండా చేసాం. జనాలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ సార్. జనాలకు వచ్చినప్పుడు 100 రూపీస్ టికెట్, 200 రూపీస్ టికెట్ తీసుకొచ్చిన వాళ్ళు ఏదో ఒకటి వాడికి ఎక్స్పీరియన్స్ అయిపోవాలి. ఏదో నార్మల్గా వచ్చారా అది పోయేలా ఉండదు. ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు. వాళ్ళ డబ్బులకి న్యాయం అయితే కలుగుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను. లేదంటే రిటర్న్ ఏమిస్తుంది ఇంకా అంతే. ఇది ఇక్కడ ఇంటర్వ్యూలో కంటే అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదన్నా ఉన్నప్పుడు అప్పుడు చెప్పారంటే ఇంకా బాగుంటుంది మాస్టర్. ఇప్పటి నుంచి మోటివేట్ చేస్తున్నాను. నైస్ మాస్టర్. తనకైతే మరి నెక్స్ట్ మంత్ ఏ ప్రాజెక్ట్ వస్తున్నారో చెప్పండి. ఒక 2 months గ్యాప్ ఇచ్చి ఆల్రెడీ అయిపోయింది. గ్యాప్ ఇచ్చాను. మీరు దీనికి వెళ్ళంటే దానికి ఇంకా మీరు నైస్. అండ్ మహాబలి అయితే మంచి మీకైతే పాజిటివ్ రివ్యూస్తో రావాలని, ప్రేక్షకులందరూ కూడా చూడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.